సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి? ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాముల్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ ఓటమి తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. ఏమని బుకాయిస్తున్నారు? మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకి మీ ద్వారా రేపు ఇంక మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను. వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ ₹2 రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు ₹2 పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బుని తక్షణమే ట్రోప్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా
ఏదో శ్రీరామనామం జపంలాగా ఏదో రామ 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆవు గదలాగా ఆవు పాలు ఇచ్చిన పాలు తెల్లగా పాలు వచ్చి తెల్లగా ఉండును,